హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. సో అఘోరి గురించి డైలీ ఒక అప్డేట్ అయితే మనకు బయటకు వస్తుంది. రోజు పొద్దున్న లేవగానే ఒక అప్డేట్ వస్తుంది ఆయన గురించి. సో ఇట్లాంటి న్యూస్ ఇప్పుడు నేను నైట్ చూసుకున్నట్టయితే ఆయనకి ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయింది, అడ్వకేట్ అని చెప్పి ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినాయి. అండ్ రేపు కూడా మళ్ళీ ఇంకా కొన్ని న్యూస్ కూడా బయటికి రాబోతుంది. అండ్ టిల్ దాట్ అఘోరి అమ్మాయిల విషయం గానీ మనీ పరంగా గానీ చాలా మోసాలు చేసినట్టయితే ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి, అలాంగ్ విత్ ప్రూఫ్స్ బయటకు వస్తున్నాయి. అండ్ ఒక 9 లక్షలు 10 లక్షల వరకు కూడా డబ్బు పరంగా కూడా చాలా మందిని మోసం చేసినట్టు కూడా మనకు తెలిసి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అఘోరి ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 2 lakhs, ఒక్కొక్క దగ్గర 10 లక్షలు, ఒక్కొక్క దగ్గర ఇట్లా చాలా మంది దగ్గర కూడా డబ్బులు తీసుకొని మోసం చేసినట్టు అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ అఘోరి నెక్స్ట్ ఆయన అసలు ఏంటో ఇప్పుడు ఆయన డైలీ ఒకటి న్యూస్ బయటికి వచ్చేసరికి ప్రూఫ్ లతోని ముందు పెట్టేసరికి ఆయననైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అఘోరి టాపిక్ ఎవరి దగ్గర ఉందో అఘోరి లాంటి వాళ్ళు అసలు ముందుండే ఏం లాభం, అఘోరిని అరెస్ట్ చేయాలా, అఘోరిని అసలు ఉరి తీయాలా అని చెప్పి ఇదే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అఘోరి ఇంకెంత మంది ఆడోళ్ళ జీవితం నాశనం చేసినాడు. అఘోరి ఇంకా ఈ ఇద్దరు అమ్మాయిలు కాకుండా నెక్స్ట్ ఇంకెవరు ఏ అమ్మాయి ఉన్నా గానీ అలాంటి వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా గానీ వాళ్ళైతే మా దగ్గరకు అప్రోచ్ అవ్వాలని నేనైతే అంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అఘోరి నెక్స్ట్ ఎవరైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలన్నా లేదంటే అసలు ఫస్ట్ థింగ్ అయితే అఘోరి బతుకుండొద్దనే చెప్తున్నారు చాలా మంది కూడా. అఘోరి ఎంత మందిని మోసం చేసినాడో అదైతే మనకి ఇంతవరకు తెలియదు. కానీ ఇంతకు ముందు ఆయన దగ్గర ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది. అది అలాంగ్ విత్ ప్రూఫ్ మన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. సో ఇదైతే మనం ఒకటి గట్టిగా చెప్పుకోవచ్చు, ఆయన ఎఫ్ఐఆర్ కాపీతో మన దగ్గర ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా మీతో మాట్లాడాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ దిస్, ఆయన ముందు పెళ్లి జరిగింది, ఆ అడ్వకేట్ గురించి ప్రతి ఒక్కటి, అమ్మాయితో సెల్ఫీ దిగింది, అమ్మాయి వాళ్ళ మామతో ఫొటోస్ దిగింది, అండ్ వీళ్ళు ముగ్గురు ఫొటోస్, నేను చాలా ఫొటోస్ అయితే మన ముందుకు వచ్చినాయి కాబట్టి ఈ రోజు ఇంత ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే అసలు ప్రూఫ్ లేకుండా మార్నింగ్ వరకు కూడా మేము చాలా కన్ఫ్యూజన్ లోనే ఉండిపోయినాం. నా ఇప్పుడు ఫొటోస్ అవన్నీ మాకు ప్రూఫ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. అండ్ అఘోరి అరెస్ట్ అవుతాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది కదా. సో చూడాలి నెక్స్ట్ ఇంకా అఘోరివి ఇంకెన్ని బయటపడేటి ఉన్నాయో, ఆయన బండరాలు ఇంకెన్ని బయటపడేటి ఉన్నాయో. వర్షిణి గురించి ఆలోచిస్తే మాత్రం ఆమె అసలు ఇప్పుడు మొత్తం ఆమె పెద్ద ఫుల్ స్టాప్ గా ఆమె అసలు ఏదో ట్రాన్స్ ఉన్నట్టయితే ఇప్పుడు ఒక న్యూస్ అయితే మనకు తెలిసి వచ్చింది. ఇప్పుడు అఘోరి బిఫోర్ ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు, ఆమెకి ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయ్యి ఆమెకు ముందు పిల్లలు ఉన్నట్టు కూడా అఘోరియే బయట పెట్టినాడు. ఏమంటున్నారు ఆయన అంటే సేమ్ ఇప్పుడు వర్షిణి ఎట్లయితే మొత్తం మనకు స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే వర్షిణి నా దగ్గరకు వచ్చిందని కూడా చెప్పడం జరిగింది, మీ అందరికి కూడా తెలుసది. సో ఇప్పుడు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ముందు ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. సో హస్బెండ్ కి ఇంకొక వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల ఈమె అఘోరి దగ్గరకు వచ్చి నాకు ఇట్లా మీ హెల్ప్ కావాలా, నాకు ఎవరు లేరు అని అడగడం వల్ల నేను ఒక అమ్మలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నాను, నేను మీ అభిమానురాలిని అని చెప్పి అఘోరి దగ్గరకు అయితే రావడం జరిగిందంట అడ్వకేట్. సో ఇప్పుడు అఘోరి అయితే మొత్తం ఇంక ఇవన్నీ టాపిక్స్ కాకుండా ఇప్పుడు మెయిన్ గా అయితే ఆయన ఇంకా కొన్ని బయటపడ్డాయి. ఏంటంటే ఆ 10 లక్షల వరకు ఎవరైతే పైసా పరంగా కూడా మోసం చేసిండో అవన్నీ కూడా బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఎవరెవరినైతే ఇట్లా పైసలు తీసుకొని నేను పూజలు చేస్తా, మీకు ఏదైనా బాగాలేకపోతే లైక్ హెల్త్ ఇష్యూస్ లో కూడా కొన్ని డబ్బులు తీసుకొని మీ హెల్త్ బాగా చేస్తా అని చెప్పి ఇలాంటివి కూడా కొన్ని ప్లే చేసినాడంట మరి అఘోరి. సో అవన్నైతే ఇంకా కొన్ని కూడా బయటికి వచ్చేటి ఉన్నాయంట ప్రూఫ్స్, అవన్నిటి గురించి కూడా మనం వేచి చూడాలి. దగ్గర అయితే ఎఫ్ఐఆర్ ఉంది, బట్ ఇంకా కొన్ని ఇట్లా పూజలు చేసి డబ్బులు తీసుకోవడాలు, మీ ఇంట్లో ఫ్యామిలీస్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే లేదంటే హెల్త్ పరంగా గానీ అవన్నీ నేను బాగా చేస్తా అని చెప్పి అయితే డబ్బులు తీసుకోవడం జరిగిందంట. అది కూడా ఏంది లక్షలల్లో తీసుకున్నాడంట. సో చూడాలి ఇంకా ఎన్ని ప్రూఫ్స్ బయటకు వస్తాయో. ఒక్కొక్కరు అయితే బయటకు వస్తున్నారు, ఆయన చేతిలో ఎవరెవరైతే మోసపోయినారో డబ్బు పరంగా ప్రతి ఒక్కళ్ళు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో ఇంకా అట్లాంటి ప్రూఫ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నిటికీ కూడా మనమైతే వేచి చూద్దాం. ఎట్ లాస్ట్ అయితే అఘోరి అరెస్ట్ అయితే అవుతాడని నాకైతే 100% అనిపిస్తుంది. అండ్ అరెస్ట్ అవ్వాలి కూడా. అసలు ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ తో ఆడుకోవడం అండ్ ఇట్లా పైసలు తీసుకొని మోసం చేయడం, సో ఇదంతా కరెక్ట్ కాదు సొసైటీలో. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమేం జరగబోతుందో చూద్దాం గైస్. సో మా దగ్గర అయితే ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చినాను, ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఏవైనా మాకు అలాంటివే గట్టిగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికితే కూడా అవన్నీ మేము మీ ముందు కూడా పెడతాము. అండ్ మీరు మా ఛానల్ ని ఫాలో చేయండి, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ గోరీ త్రూ కానీ డైలీ అప్డేట్స్ ఏమున్నా నేనైతే మీకు డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ గైస్.